హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఓటర్ కార్డుకి సంబంధించిన ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. సో వీడియో చూసే వాళ్ళందరూ కూడా అందరికీ ఈ విషయం తెలిసేలా, అందరూ ముందే జాగ్రత్త పడేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఉంచాను. యాక్చువల్గా నిన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఓటర్స్ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయం చూపించడం జరిగింది. అయితే చాలామంది తెలంగాణకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ లేదా కాన్స్టిట్యుయెన్సీస్ కనిపించడం లేదు, అవి ఎలా ఓపెన్ చేయాలని అడిగారు. కేవలం తెలంగాణ మాత్రమే కాదు, మన దేశంలోని ఏ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్స్ లిస్ట్ అయినా మనం చాలా ఈజీగా డౌన్లోడ్ చేయొచ్చు. దానికోసం మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. eci.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్టయితే మెనూ బటన్ కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ మీరు మొబైల్లో కూడా ఓపెన్ చేయొచ్చు, చాలా ఈజీగా అక్కడ కూడా ఇదే ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. ఒకసారి మెనూ బటన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎలక్షన్లో ఎలక్ట్రల్ రోల్ అని కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ మీకు లింక్ టు పీడిఎఫ్ యూరోల్ అని కనిపిస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అన్ని స్టేట్స్కి సంబంధించిన నేమ్స్ కనిపిస్తాయి, తెలంగాణ కూడా కనిపిస్తుంది, మీరు అక్కడ క్లిక్ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి తెలంగాణపై క్లిక్ చేస్తే ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చినట్టయితే మీరు మరొక వెబ్సైట్ ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ceotelangana.nic.in అనే వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి పీడిఎఫ్ ఎలక్ట్రల్ రోల్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకి నిన్న వీడియోలో చూసిన విధంగా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయాలి. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గం సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు గెట్ పోలింగ్ స్టేషన్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు తెలుగు మరియు ఇంగ్లీష్లో 2 రకాల పీడిఎఫ్ ఫైల్స్ వస్తాయి. మీరు ఏది కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మదర్ రోల్ దగ్గర క్లిక్ చేసినట్టయితే మీకు ఇలాంటి ఒక క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. మీకు మొత్తం లిస్ట్ అంతా కూడా వస్తుంది. దీన్ని మ్యాక్సిమైజ్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవచ్చు. ఆ పోలింగ్ స్టేషన్ ఫోటో, రూట్ మ్యాప్ అన్నీ కూడా కనిపిస్తాయి. దాంతోపాటు ఓటర్స్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది, అందులో మీ నేమ్ కూడా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అయితే అంత పెద్ద లిస్టులో మీ నేమ్ ఈజీగా ఏ విధంగా చెక్ చేసుకోవచ్చో నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ క్లిక్ చేసి వీడియో చూడొచ్చు. లేదా టాప్లో ఐ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి కూడా మీరు వీడియో చూడొచ్చు. ఇక ఓటర్ కార్డుకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం అందరూ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మా దగ్గర ఓటర్ కార్డు ఉంది కాబట్టి మేము డైరెక్ట్గా ఓటు వేయొచ్చు అనుకుంటున్నారు. అలాంటిది ఏం లేదు. మీరు మీ ఓటర్ కార్డుని బ్యాక్ సైడ్ టర్న్ చేయండి. అక్కడ సూచనలో ఫస్ట్ పాయింట్ చదివి చూడండి. ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు కలిగి ఉన్నంత మాత్రమున ఓటర్ల జాబితాలో పేరు ఉంటుందన్న హామీ ఏమీ లేదు. దయచేసి ప్రతి ఎన్నికల ముందు ప్రస్తుత ఓటర్ల జాబితాలో మీ పేరు ఉన్నది లేనిది సరిచూసుకోండి అనుంది. దీని అర్థం ఏంటంటే మీ దగ్గర ఓటర్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటర్స్ లిస్టులో మీ నేమ్ ఉంటుంది అనే గ్యారంటీ లేదు. అందువల్ల మీ దగ్గర ఓటర్ కార్డు ఉన్నా కానీ తప్పనిసరిగా ఓటర్స్ లిస్టులో మీ నేమ్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేమ్ అక్కడ లేనట్టయితే మీరు ఓటు వేసే అవకాశం ఉండదు. లేనట్టయితే ఇమ్మీడియట్గా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది అయితే మాత్రం ఈ విధంగా ఓటర్ కార్డు ఉంటే చాలు ఓటు వేసేయచ్చు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అందరికీ ఈ విషయం తెలిసేలా, అందరూ ముందే జాగ్రత్త పడేలా తప్పకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీలైనంతగా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.